ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. ఇప్పుడు గోచారంలో శని వచ్చి మీనరాశి, గురువు వచ్చేసి మిథునము, రాహు వచ్చేసి కుంభరాశి, కేతు వచ్చేసి సింహం, కుజుడు వచ్చేసి ఉచ్చలో మకరంలో ఉన్నాడు, రవి, శుక్ర, బుధ, ఈ యొక్క చంద్ర, రాహు 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభంలో ఉన్నాయి. 16వ తేదీ నుండి మేషరాశి వరకు ఇలా ఉంటుంది. మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మనకు మేషరాశి మేషలగ్న కిందకి వర్తిస్తుంది. మీకు లగ్నాధిపతి వచ్చేసి చక్కగాను మీ యొక్క దశమభావంలో ఉన్నారు, ఉచ్చలో ఉన్నారు. మీరు అనుకున్న సాధనలు ఇవన్నీ చేసుకోవటానికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవటానికి, అలాగే ఏదైనా గృహం కొనుక్కోవాలా, ల్యాండ్ పర్చేజ్ చేయాలా, ల్యాండ్ దాంట్లో ఉన్నాడు, భూతత్వ రాశిలో ఉన్నాడు కుజుడు. కాబట్టి ఎక్కువ ఎర్రమట్టి నేలలు కొనుగోలు చేసేవారికి, బీళ్ళు, వాములు ఇలాంటివి కొనుగోలు చేసేవారికి ఫెచ్చింగ్ ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు 2వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈయన మీకు 10th హౌస్లో ఉన్నాడు. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ హౌస్లో ఈయన పెద్దగా యోగించాడు. మీకు కొంచెం వివాహాలు లేట్ అవ్వడం, అనుకుని దగ్గరికి వచ్చినటువంటి సంబంధాలు వెనక్కి వెళ్ళడం, భూమి కొనుక్కోవాలనుకుంటే అది వెనక్కి వెళ్ళటం, ఏది ప్రతి పని మీరు చేసే ప్రతి పనిలోనూ కొంతమంది లవ్ అఫేర్లో ఉంటారు. వాళ్ళకి ఈ టైంలో ఈ 15 డేస్ పెద్దగా యోగించరు, ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. అలాగే ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా కొన్ని మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎఫర్ట్ పెట్టినా అందుకోలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు.
నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ పక్షంలో 23వ తేదీ కుజుడు వచ్చేసి కుంభరాశిలోకి వస్తున్నాడు. ఈ జరిగిన 4 రోజులు ఒక ఎత్తు అయితే 16వ తేదీ నుండి 23 వరకు 23 నుండి మీకు లాభంలోకి కుజుడు వస్తున్నాడు మేషరాశి వారికి. చక్కగా మీకు ఇక్కడ ఎయిర్ అంటే యొక్క అనేక రకమైనటువంటి విమాన సర్వీసులు, అలాగే ఈ సంస్థలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి, అలాగే రసాయన సిద్ధం అంటే సైంటిస్టులు, అలాగే పిహెచ్డి లెవెల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసేవాళ్ళు, వీరందరికీ కూడా గణిత శాస్త్రం చదివే వారికి మంచి ఇది రావడానికి ఉపయోగపడడానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 ప్లానెట్స్ రాహుకు దగ్గరగా వెళ్ళిపోయాయి కాబట్టి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. స్థితి మొత్తం కూడా కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గురు వీక్షణ కొంత ఉంది. గురువు వచ్చేసి ఈ యొక్క మిథున రాశిలో తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో నుండి 9వ ఇంటి వీక్షణ చేత ఈ 5 ప్లానెట్స్ను చూస్తున్నాడు కాబట్టి కొంతలో కొంత తగ్గుముఖం పడుతుంది. కాకపోతే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఆరాధనలు పెంచుకోవటం, ఇవి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహు శాంతి చేసుకోవాలి. ప్రధానంగా రాహు శతభిషం నక్షత్రంలో ఉండి 5 ప్లానెట్స్ని ఆయనతో కూడి బంధించినట్టుగా ఉంది. ఎందుకంటే కేతువు కూడాను మీకు 5th హౌస్ ప్లానెట్. ఈ కేతువు సింహంలో ఉన్నాడు, పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. ఈ యొక్క శుక్రుడు వచ్చేసి రాహు వచ్చేసి శతభిషం నక్షత్రంలో ఉన్నారు. అంటే గమనించండి ఎంత పరస్పరం ఉందో. మీకు ఈ కలయిక అనేది, కాంబినేషన్ అన్నది కొంచెం ఇబ్బంది కలగటానికి, చాలా వరకు మీ పైన ఫోర్స్ పడడానికి రాహుదే పై చేయిగా ఉంటుంది. స్వస్తి.